కైలాస భూమి నిర్మాణానికి భూమి పూజ చేసిన వీపీఆర్ దంపతులు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు హిందూ శ్మశాన వాటికలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కైలాస భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శ్మశాన వాటికలో భవన నిర్మాణానికి ఎంపీ నిధులతో 25 లక్షల రూపాయల నిధులను వెచ్చించి నిర్మించామన్నారు. ప్రజా సమస్యలపై తమను ఎప్పుడైనా ప్రజలు కలవచ్చని వారు తెలిపారు. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200 మంది ప్రజలు నిత్యం తమ ఇంటికి వస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటారని, ఇది చాలా మంచి పని అన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుసు, మనం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. బుచ్చిరెడ్డిపాలెంలో మనం ఎన్ని రోడ్స్ వేసుకున్నామో, ఎక్కడైతే లైట్స్ లేవో అవన్నీ వేయడం జరిగింది. రోడ్స్, డ్రైన్స్ అన్ని ప్రతి వార్డులో కూడా పని మొదలు పెట్టున్నాం. రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్తాం. అలాగే మన ఎంపీ గారి సహకారంతో మొన్న మనం వైడనింగ్ చేసుకున్న రోడ్డు కూడా 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆ రోడ్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు, కానీ వాళ్ళంతకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ రోడ్ ని బాగు చేయండి అని చెప్పి మాకు సహకరించినందుకు అత్యవసర నిధులతోటి ఎంపీ గారిని కోరగా 8 కోట్లు శాంక్షన్ చేపించారు. అది కూడా తొందరలోనే మనం ప్రారంభించుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. పెద్దలు అంటే ఎమ్మెల్యే గారు ప్రశాంతి, స్టేజ్ ముందున్న మీ అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు కర్మకృతుల భవన్కి శంకుస్థాపన చేయడం బుచ్చిరెడ్డిపాలెంకే అవసరమైన భవనం. ఇది తెలియని అవసరం. ఇది చనిపోయిన తర్వాత ఆ చేయాల్సిన శాస్త్రం ప్రకారం చేయాల్సిన కార్యక్రమం చాలా ముఖ్యమని చెప్తుంటా. ప్రజలకు కూడా ఇది ఒక మంచి వసతి కల్పిస్తున్నారు. అందుకనే నన్ను మల్లారెడ్డి అన్న వచ్చి అడగంగానే ఇమ్మీడియట్ గా 25 లక్షలు ఎంత అవుతుందంటే 25 లక్షలు అని చెప్తే 25 లక్షలు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇవ్వడం, ఈరోజు శంకుస్థాపన. అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది, అంత ఉపయోగపడుతుంది. ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా ఆ రోజు పాత రోజుల్లో ఇది ఊరు బయట ఉంటుంది. కానీ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం సెంటర్ లో ఇటువంటి భవనం కట్టి ఈ కర్మ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతారు. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇవన్నీ వసతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఉపయోగించుకోండి. కట్టిన భవనాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎక్కడో ఇంటికాడ చేసుకుంటామని లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి. అట్టే ఇప్పుడే చెప్పినట్టు ఆ రోడ్డు విస్తరణ కూడా 8.5 crores శాంక్షన్ అయింది. ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసేదానికి కూడా కన్సర్న్ ఎన్హెచ్ఏతో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు ఇంకా దాన్ని ప్రాసెస్ లో పెట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తారు. మీ అందరికీ తెలుసు, కిసాన్ సెజ్, ఇఫ్కో కిసాన్ సెజ్ దాదాపు 2700 ఎకరాలు. అది ఈ మధ్య క్యాబినెట్ లో దాన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ కి ఇవ్వాలని దాదాపు 870 కోట్లతో దాన్ని ఆ సెజ్ ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఈ మధ్య మన ముఖ్యమంత్రులు డిసిషన్ కూడా తీసుకున్నారు క్యాబినెట్ లో. మనందరం కూడా ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది కోర్ కాన్స్టిట్యూన్సీలో వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అది అవసరపడుతుంది. ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ ప్రజలకి అవసరపడే చేసేది. సో దాన్ని మనం ఇండస్ట్రీని తీసుకొచ్చి ఎట్లయినా నిరుద్యోగం అనేది మీ అందరికీ తెలిసి ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఇటువంటి వస్తువులు దాదాపు నాకు తెలిసి ఆల్రెడీ ఒక 3 ఇండస్ట్రీస్ కూడా దాదాపు నాకు తెలిసి ఒక 700-800 కోట్లతో 3 ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. అక్కడ దాదాపు
నెక్స్ట్ మంత్ ఈ మంచి రోజులు కాదన్నారు, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కానీ అట్లా శంకుస్థాపన స్టేజ్ కూడా రావాలి. అక్కడ ఆ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత మనము బుచ్చిరెడ్డిపాలెం మండలం అయితేమి, కోవూరు అయితేమి, ఇటువంటి ఏరియాస్ లో అంతా కూడా ఉద్యోగాలకు కూడా ఒక ఆ ఏరియా వాళ్ళని లేకుండా కొంతమందిని ఈ మండలాల నుంచి కూడా మన ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి కూడా వస్తుంది.